గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను టుమారో ట్రిప్కి అయితే వెళ్తున్నాను. ఆ బ్యాగ్ ప్యాకింగ్ ఎలా చేస్తానో చూసేయండి. వెల్కమ్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి ఈ వైట్ ఫ్రాక్ అయితే తీసుకెళ్తున్నాను. నేను జూడియోలో తీసుకున్నా. ఈ ఫ్రాక్ కొంచెం క్లాసీగా ఉంటుంది కాబట్టి ఇది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నా పింక్ డ్రెస్, ఇది నా ఫేవరెట్. ఇది కూడా నేను జూడియోలోనే తీసుకున్నా. ఇది స్కిన్ టైట్, సో బాగుంటుంది, అందుకని ఇది కూడా తీసుకున్నా. అలాగే కొంచెం అలానే ఉంటుంది, ఇది కూడా స్ట్రైట్ కుర్తా లాగా ఉంటుంది. సో ఈ స్కర్ట్ అనేది కూడా తీసుకున్నాను నేను. దాని తర్వాత నైట్ వేర్, టూ నైట్ వేర్స్ అయితే తీసుకున్నా. ఇంకో నైట్ వేర్ ఇది. దాని తర్వాత ఈ గ్రీన్ టీషర్ట్. ట్రెక్కింగ్ వెళ్తాం అన్నమాట, సో మేము దానికి ట్రెక్కింగ్కి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని జీన్స్ విత్ గ్రీన్ టీషర్ట్. అండ్ అలాగే ఈ వైట్ కలర్ కుర్తా తీసుకుంటున్నా. కుర్తా మీన్స్ ఫ్రాక్ తీసుకుంటున్నా. ఫ్రాక్ అలాగే 2 నాప్కిన్స్ యూజ్ అవుతాయి కాబట్టి, కొంచెం ట్రావెల్ కదా. 2 days ట్రిప్కి వెళ్ళేది, కానీ 5 dresses తీసుకున్నా నేను. అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది అనేసి మ్యాచింగ్. అలాగే 2 చెప్పులు ఇంకా 1 షూ తీసుకుంటున్నా. ఒక చెప్పులు అయితే తీసుకుంటున్నా. ఒక చెప్పులు ఒకటి జూడియోలో తీసుకున్నా, ఇది ఎక్కడో బయట షాప్లో తీసుకున్నా నేను, అంత గుర్తులేదు. ట్రెక్కింగ్ ఉంటుంది కాబట్టి ట్రెక్కింగ్కి నా షూస్, అండ్ బ్యాగ్, అండ్ ఇంకోటి ఈ బ్యాగ్. ఇది ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు అంటే ఇది వేసుకోలేం కదా, సో అందుకని ఇది తీసుకున్నా, యూస్ఫుల్ ఉంటుందని. అలాగే నా స్కిన్ కేర్ అవన్నీ పెట్టుకోనికి ఈ 2 bags తీసుకున్నా. అండ్ అలాగే ఎర్లీ మార్నింగ్ ట్రెక్కింగ్కి వెళ్తాం కాబట్టి కొంచెం చలి అవుతుంది కాబట్టి, ఇది నా చెల్లి కూడా వస్తుంది, తను తెచ్చుకుంటుందో లేదో అనేసి ఈ జాకెట్ తనకు తీసుకున్నా. అలాగే ఈ జాకెట్ అయితే నేను తీసుకుంటున్నాను. ఇది నేను డిమార్ట్లో తీసుకున్నా 1000 రూపీస్కి. నేను ఏమేమి వేసుకుంటాను యాక్సెసరీస్ చూపిస్తాను. ఇది వచ్చేసి పింక్ డ్రెస్ మీదకి క్యూట్ ఉంటుందని ఇది తీసుకున్నా. ఐ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. దాని తర్వాత ఈ విలై ఈ చైన్ తీసుకున్నా. అండ్ ఆల్సో ఇది వైట్ ఫ్రాక్ మీదకి బాగుంటుందని ఇది తీసుకున్నా. దాని తర్వాత ఈ వాచ్, ఇంకో వాచ్ కూడా తీసుకున్నా నేను, ఈ వాచ్. అండ్ అలాగే ఇయర్ రింగ్స్, ఇవి కూడా పింక్ డ్రెస్ మీదకి తీసుకున్నా. ఇంకా ఒక 2-3 ఇయర్ రింగ్స్ ఎక్స్ట్రా తీసుకున్నా. అలాగే ఇది వైట్ డ్రెస్ మీదకి బాగుంటుందని ఇది తీసుకున్నా. అలాగే ఇది ఒక బ్రేస్లెట్. నెక్స్ట్ నా స్కిన్ కేర్, షవర్ జెల్ ఇవన్నీ చూపిస్తాను. ఈ బ్యాగ్ అండ్ ఈ షవర్ జెల్స్, ఈ సన్ స్క్రీన్ ఇవన్నీ నేను స్మిటన్లో తీసుకున్నా. ఈ 2 షవర్ జెల్స్ వచ్చేసి 1 రూపీ పడింది. ఇది సంథింగ్ ఎంతో 150 అనుకుంటా, ఐ డోంట్ నో. ఇంకా 2-3 ప్రోడక్ట్స్ తీసుకున్నా, అవి ఆల్రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ ఇది లోషన్ నేను మెస్పుల్లో తీసుకున్నా, 100 రూపీస్. రింగ్స్ కూడా తీసుకున్నాను నేను, ఇయర్ రింగ్స్. అండ్ అలాగే ఇవి నా రింగ్స్, అండ్ అలాగే ఇవి నేను ఇది పింక్ డ్రెస్ మీదకి తీసుకున్నా. ఇది కూడా నేను జూడియోలోనే తీసుకున్నా, క్యూట్ ఉంది కదా. దాని తర్వాత ఇదొకటి,
గ్రీన్ డ్రెస్ మీదకి వేసుకోనికి ఇదొకటి తీసుకున్నా. అలాగే నా చిన్ని మిర్రర్, ట్రావెల్ యూజ్ ఉంటుందని తీసుకున్నా. లిప్ లైనర్, లిప్ గ్లాస్, పర్ఫ్యూమ్ తీసుకున్నా. ఇది బెల్లా విటా, చాలా బాగుంటుంది స్మెల్. 4 తీసుకున్నా ఇందులో నేను. అన్నీ అయిపోయాయి గైస్, ఇది ఒక్కటే ఉంది. అండ్ లాంగ్ లాస్టిక్ కూడా ఉంటుంది గైస్. మెయిన్ బ్యాగ్ మర్చిపోయినా గైస్, అన్నీ పెట్టుకోనికి ఒక బ్యాగ్ కావాలి కదా. ఇవన్నీ పెట్టుకోవడానికి నా ఇంత ట్రావెల్ బ్యాగ్ తీసుకున్నా. ఈ బ్యాగ్ నేను డిగ్రీ 3rd ఇయర్లో ఉన్నప్పుడు తీసుకున్నా అనుకుంటా. ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. 1000 పెట్టి తీసుకున్నా అనుకుంటా. చాలా బాగుంది క్వాలిటీ అయితే. అప్పటి నుంచి యూజ్ చేస్తున్నా. అసలు ఇంత కూడా డ్యామేజ్ అనేది లేదు దీనికి, అంత బాగుంది. కానీ మంచిగా యూజ్ చేయాలి, దుమ్ము అంతా పడకుండా నీట్గా పెట్టుకుంటే ఉంటుంది చాలా రోజులు. సో అది గైస్, ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ డోంట్ మైండ్ గైస్, ఏమైనా మిస్టేక్స్ ఉంటే వీడియోలో యాక్సెప్ట్ చేయండి. నేను ఏమైనా మిస్టేక్ చేస్తే కమెంట్లో చెప్పండి, నేను అది రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ వీడియోలో మంచిగా చేస్తాను. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కమెంట్ గైస్. లవ్ యూ గైస్, బాయ్. వెల్కమ్ టు ద వీడియోనా. ఎందుకు లాగ్ చేస్తున్నాను కదా గైస్. See you next video. రావట్లే గైస్, ఏం చెప్పాలో. ఇది జస్ట్ నా ప్యాకింగ్ వీడియో. నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏ ట్రిప్కి వెళ్తున్నాను అది నెక్స్ట్ వీడియో. డ్యామేజ్ నవ్వద్దు. అంతేనా, ఇంకా అన్నీ అయిపోయాయా? బాగా చెప్తున్నానా? వినిపిస్తుందంట అసలు. హాయ్ హాయ్, ఏం చెప్పాలి? పందిలాగా ఉంది ఇది. ఏమంటారు, చల్ల అవుతుంది. ఎందుకు ఇప్పుడు సర్దాలా నేను? బాగా చెప్తున్నానా? ఎందుకు నవ్వుతున్నా?